సో హే గైస్ అందరికి వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఈ స్పోర్ట్స్ యూజర్. ఇవాళ వీడియోలో మనమైతే మాట్లాడుకుంటున్నాం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి వీడియోలో మనం ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాం, ఏ సొల్లు అయితే మాట్లాడడం. సో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్తాను, కానీ లాస్ట్ వీడియోస్ ఎవరైతే చూడలేదో అవి చాలా ఇంపార్టెంట్. ఆ వీడియోలు చూస్తే మీకు ఈ వీడియో అయితే అర్థమవుద్ది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ముందే మీ స్క్వాడ్కి అయితే షేర్ చేసేయండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు టోర్నమెంట్స్ ఆడేటప్పుడు మీరు మిస్టేక్స్ అయితే చేయకుండా ఉండాలి కాబట్టి. సో వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయకముందు మన ఇన్స్టా పేజ్ అయితే చాలామంది ఫాలో అవ్వలేదు, మర్చిపోయాను చెప్పడం. ఇన్స్టా పేజ్ అయితే ఫస్ట్ ఫాలో అయ్యి వచ్చేయండి, లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, మన ఛానల్ డిస్క్రిప్షన్లో వెళ్ళి ఫాలో అయ్యి వచ్చేయండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం సెకండరీ రషర్ ఏ స్కిల్స్ వాడతాడు. సెకండరీ రషర్ అంటే మీకు అందరికీ తెలుసు, ప్రైమరీ రషర్ కాకుండా సెకండరీ రషర్ ఏం చేస్తాడు, సెకండరీ రషర్ డిస్టెన్స్ ఎంత ఉండాలి, అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆ స్కిల్స్ ఏం వాడతాడో సెకండరీ రషర్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. అండ్ ఈ స్కిల్స్ అనేవి ఎక్కడ వాడతారో కూడా చెప్తాను. ఈ స్కిల్స్ అనేవి మన ఇంటర్నేషనల్ లాబీలో అయితే వాడతారు. ఇంటర్నేషనల్ లాబీ ఏవైతే ఉంటాయి, ఇంటర్నేషనల్ టీమ్స్, ఇండియా టీం ఏదైనా, ఏ టీం అయినా ఇంటర్నేషనల్ టీమ్స్ వాడే స్కిల్స్ నేను మీకు ఈరోజు చెప్తున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మొత్తం అర్థం అవ్వాలి మీకు. సో ఇప్పుడైతే ఈ ఫస్ట్ స్కిల్ అయితే చూసుకోండి, స్టెఫీ స్కిల్ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అప్డేట్స్కి స్టెఫీ స్కిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైనా మీరు ఫుల్ ఫైట్లో ఉన్నారు, మొత్తం 360 ఎనిమీస్ ఉంటే మీరు వాల్ చేసుకొని కవర్ తీసుకుంటారు కాబట్టి స్టెఫీ స్కిల్స్ వేస్తే మీకు నేడ్ అయితే పడదు, నేడ్ పడినా డ్యామేజ్ అయితే పడదు. ఎన్ని నేడ్లు వేసుకునివ్వండి మీకు డ్యామేజే పడదు. సో స్టెఫీ స్కిల్ ఇంపార్టెంట్. అండ్ ఒలివియా స్కిల్ తెలుసు కదా, హెచ్పి అయితే మీకు ఇస్తుంది. ఫోర్డ్ అయితే 30 to 40 హెచ్పి అయితే ఇస్తాడు 15 సెకండ్స్కి అలాగా. అదో జోసెఫ్ అయితే తెలుసు కదా మీకు, మార్క్ అయితే పడదు మీ మీద మార్క్ పడదు కాబట్టి మీరు కొంచెం సేఫ్గా అయితే ఆడొచ్చు. సో ఈ 4 స్కిల్స్ అయితే మీరు పెట్టుకుంటే మీరు ఈజీగా ఎనిమీస్ని అయితే డిఫీట్ అయితే చేయొచ్చు సెకండరీ రషర్. అండ్ నెక్స్ట్ స్కిల్ అనేది మీరు వాడచ్చు. ఇది వన్ ఆఫ్ ది అప్డేటెడ్ అండ్ అప్గ్రేడెడ్ స్కిల్స్ ఇవి. క్రోనో స్కిల్ ఎందుకంటే ఎప్పుడైనా మీ దగ్గర వాల్స్ అయిపోవచ్చు, ఈ మధ్య వాల్స్ ఫ్రీ ఫైర్ అప్పుడులాగా ఇవ్వట్లేదు కాబట్టి మీరు క్రోనో స్కిల్ అయితే పెట్టుకోండి. క్రోనో స్కిల్ పెట్టుకుంటే మీకు చాలా కవర్ అయితే యూజ్ అవుద్ది. అండ్ తర్వాత థీవా స్కిల్తోని మీరు 0.3 to 4 సెకండ్స్లో అయితే రివైవ్ అయిపోతారు. అండ్ ఒలివియా స్కిల్ గురించి ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ క్రోనో స్కిల్ యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి క్రోనో స్కిల్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. స్క్వాడ్లో ఒక మెంబర్ అయితే పక్కాగా పెట్టుకోవాల్సిన స్కిల్ ఈ క్రోనో స్కిల్. అండ్ స్టెఫీ స్కిల్ కూడా ఒకరు పెట్టుకోవాలి. ఇవే చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అండ్ ఇవే ఇంటర్నేషనల్ లాబీలో వాడతారు కాబట్టి మీరు ఇవి పక్కాగా పెట్టుకొని ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ స్కిల్ వచ్చేసి అది మన ఇండియన్ టీంలో సెకండరీ రషర్ మన జేవైటీఏ వాడుతున్నాడు. సో ఆ స్కిల్ నేనైతే మీకు తీసుకొచ్చాను, జెయిన్ స్కిల్ వల్ల మీకు 70 to 80 షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ జెయిన్ స్కిల్ వల్ల మీకైతే ఒక 30 వరకు షీల్డ్ పాయింట్స్ వస్తాయి మీరు యాక్టివ్ స్కిల్ వాడితే. అండ్ జేబీబ్స్ వల్ల కూడా మీ దగ్గర ఉన్న ఈపీతోని దానివల్ల మీకైతే ఎక్కువ షీల్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా జోసెఫ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ స్కిల్ కనుక మీరు పెట్టుకుంటే అన్లిమిటెడ్ హెచ్పి అంటారు కదా, అలాగా ఒక 440 హెచ్పి వరకు మీకు కవరేజ్ అయితే ఉంటుంది. సో ఈ స్కిల్స్ పెట్టుకొని ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి 1, 2, 3 స్కిల్స్లో మీరు ఏ స్కిల్ పెట్టుకున్నారో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఈ పిక్చర్లో అయితే చూడండి, రషర్ అండ్ సెకండరీ రషర్ ఎప్పుడు 15 to 20 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉండాలి. ఈ 50 to 20 మీటర్స్లో మీరు ఎనిమిని అయితే ఈజీగా డిఫీట్ చేయొచ్చు. సో ఈ స్కిల్స్ అయితే పెట్టుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమర్థమైందో, అర్థం కాకపోతే నాకు ఇన్స్టాలో అయితే డిఎం అయితే చేయొచ్చు. థ్యాంక్ యూ సిన్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో రేపు కలుద్దాం. టాటా బాయ్.